Hi guys, welcome back to my YouTube channel. My name is Shravani. So today in this video I'll be sharing about my Vande Bharat experience. So ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను 2-way ట్రిప్ బుక్ చేసుకున్నాను, హైదరాబాద్ టు బెంగళూరు అండ్ బెంగళూరు టు హైదరాబాద్. సో నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవచ్చు, ద ఫుడ్ అండ్ ద జర్నీ గురించి షేర్ చేసుకోవడానికి వీడియో చేశాను. యాజ్ యూ కెన్ సీ మేము కాచిగూడ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము అండ్ ట్రైన్ ఇప్పుడు 5:45కి స్టార్ట్ అవుతుంది. మా సీట్ ఇలా సెంటర్లో వచ్చింది, అంటే విత్ టేబుల్ ఆప్షన్ అనమాట. అండ్ ఆల్సో మమ్మీ కూడా వస్తున్నారు నాతో. అండ్ ట్రైన్ స్టార్ట్ అయింది. ట్రైన్ స్టార్ట్ అవ్వగానే వాటర్ బాటిల్ అండ్ న్యూస్ పేపర్ ఇచ్చారు. అండ్ 6:26కి హాట్ వాటర్, మసాలా చాయ్ పౌడర్ అండ్ బిస్కెట్స్ ఇచ్చారు. ట్వెల్వ్కి లంచ్ సర్వ్ చేశారు అండ్ టేస్ట్ వాజ్ డీసెంట్, బాగానే ఉండింది. అండ్ ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. ఫుడ్ తినేసరికి యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ వచ్చింది అండ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ 1 PM రీచ్ అయ్యాము. అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదు, అసలు టైర్డ్నెస్సే అనిపించలేదు. అండ్ మీకు చెప్పలేదు కదా మేము బెంగళూరు ఎందుకు వచ్చామో. నా నెఫ్యూ బర్త్డే ఉంది, సో ధ్రువ బర్త్డే కోసం మేము బెంగళూరు వచ్చాము. చెప్పు. పూతరేకులు, చకినాలు, ది నెక్స్ట్ డే మేము శివాజీనగర్ చర్చ్కి వచ్చాము. మేము ఎప్పుడు బెంగళూరు వచ్చినా ఇక్కడ చర్చ్కి వచ్చి ఇక్కడ షాపింగ్ చేసుకుంటాము. కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్ అండ్ అన్ని షాపింగ్స్ ఉంటాయి, ఇక్కడ షాపింగ్ చేసుకొని వెళ్తాము.
అండ్ హియర్ కమ్స్ మై ఫేవరెట్ షాప్, మై గో టు షాప్ ఫర్ ట్రెండీ టాప్స్. నేను ఇక్కడ చాలా టాప్స్ కొన్నాను విచ్ ఆర్ ట్రెండీ అండ్ అఫోర్డబుల్ ఆల్సో. ఇక్కడ 250 నుంచి స్టార్ట్ అవుతాయి, 250, 350 అండ్ ఇలా కోఆర్డ్ సెట్స్ కూడా ఉంటాయి 750, 850 అలా. సో నౌ వీ ఆర్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్. సో మీరు చూసినట్టుంటే హైదరాబాద్ టు బెంగళూరు వచ్చినప్పుడు మనకి ఫుడ్లో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కవర్ అయింది. అండ్ ఇప్పుడు ట్రైన్ బెంగళూరు నుంచి 2:45కి స్టార్ట్ అయ్యి నైట్ 11 PM హైదరాబాద్ రీచ్ అవుతుంది. సో మనకి స్నాక్స్ ఇంకా డిన్నర్ ఇస్తారు. సో స్నాక్స్ ఇంకా డిన్నర్లో ఏమి ఇస్తారో చూద్దాం. సో మనకి ఇక్కడ స్నాక్స్లో పీనట్ చిక్కీ, సమోసా, సాస్ ఇచ్చారు అండ్ మసాలా చాయ్ అండ్ క్యారమెల్ పాప్కార్న్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ డిన్నర్ ఇచ్చారు 8 o'clock. మీరు ఇక్కడ గమనించుంటే సేమ్ మనకి లంచ్ ఏదైతే ఇచ్చారో సేమ్ మెన్యూ ఫర్ డిన్నర్ అండ్ ఆఫ్ కోర్స్ ఐస్ క్రీమ్ ఇచ్చారు. అండ్ డిన్నర్ తర్వాత వీళ్ళు ఇక్కడ ఫీడ్బ్యాక్ అడిగారు అండ్ మీరు టైం చూసారు కదా 10:41 అంటే 20 minutes బిఫోరే మనం రీచ్ అయిపోయాము. And that's all for today's video. If you like the video, please like, share and subscribe.